హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో టూల్ బార్లు ఈరోజు వచ్చేసి మనం చూసిన టూల్స్ వచ్చేసి ఎలిప్స్, రెక్టాంగిల్ మరియు పాలిగాన్. ఓకే, రెక్టాంగిల్, ఎలిప్స్ ఇంకా పాలిగాన్ టూల్స్ అనమాట. పాలిగాన్లో కూడా వచ్చిన సబ్ ఆప్షన్స్ ఉన్నాయి, కూడా చూద్దాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి రెక్టాంగిల్ టూల్ చూద్దాము. ఓకే, ఈ రెక్టాంగిల్ టూల్కి మీకున్న ఒక స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ మామూలుగా ఇది వచ్చేసి ప్లేన్ లేఅవుట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ప్లేన్ లేఅవుట్ మీద ఇన్కేస్ డైరెక్ట్గా ఒక రెక్టాంగిల్ ఫామ్ కావాలి, అదే సైజు ఫామ్ కావాలనుకుంటే ఒక చిన్న ట్రిక్ ఏమండి, మీరు ఇక్కడ డిఫరెంట్ డబల్ క్లిక్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఎంత లేఅవుట్ ఉందో ఆ సైజ్ వచ్చేస్తుంది మీకు. దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ రెక్టాంగిల్ టూల్ అనమాట. అంటే ఈ ఫీచర్ మిగతా వీ టూల్స్కి లేదు. ఓకే, మీరు ఇన్కేస్ లేఅవుట్ సైజ్ ఎగ్జాక్ట్ అదే రెక్టాంగిల్ సైజ్ కావాలి అనుకుంటే మీరు ఇలా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ వన్ ప్లస్ పాయింట్ ఇన్ రెక్టాంగిల్ టూల్. మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఇది ఇప్పుడు రెక్టాంగిల్ టూల్ కనిపిస్తుంది, డబల్ క్లిక్ ఆన్ దిస్. సో యాజ్ ఇఫ్ యూ డబుల్ క్లిక్ ఆన్ ద రెక్టాంగిల్ టూల్, మీకు లేఅవుట్ సైజ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్ అదే సైజులో మీకు ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ డిజైన్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, ఇలా సెలెక్ట్ చేసి దీన్ని రైట్ క్లిక్ చేసి లాక్ చేసేయండి, అంతే. మీకు బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోయినట్లు అనమాట. ఓకే, యూ కెన్ డిజైన్ వాట్ ఎవర్ యూ వాంట్. దట్ ఈస్ అడ్వాంటేజ్ వాట్ యువర్ హ్యాంగింగ్ ఇన్ దిస్ రెక్టాంగిల్ అనమాట. సో అలా కాస్త మీకు ఇది జస్ట్ ఒక చిన్న ట్రిక్ లాగా చూపిస్తాను అనమాట. ఇది పక్కన పెడితే మామూలుగా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ దీస్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్. ఓకే, దిస్ ఇస్ ద లొకేషన్, అంటే పొజిషన్ అనమాట. హారిజెంటల్గా ఎలా ఉంది, వర్టికల్గా ఎక్కడ ఉంది అనేది ఇది చూపిస్తుంది అనమాట. అంటే దిస్ ఇస్ ద స్కేల్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ రెక్టాంగిల్. ఇది ఇంచెస్ ఉంది, ప్రజెంట్గా 8 ఇంచెస్ పెడుతుంది, 6 ఇంచెస్ హైట్ ఉందన్నమాట. ఇది ఈ రెక్టాంగిల్ సైజ్ అనమాట. అలాగే స్కేలింగ్ చేసినప్పుడు ఇవి చూడమన్నమాట. మనం ఎంత సైజు కూడా దాన్ని మనము లాక్ చేసుకుని దాన్ని ఆ విధంగా మనము అడ్జస్ట్ చేసుకుంటాం. 50% పెట్టాలనుకోండి, 50% ఎంత కూడా దాన్ని ఈక్వల్గా 50-50 డివైడ్ చేసుకుంటాం అనమాట. ఈ స్కేలింగ్ అది మీరు లాక్ చేసి మీరు దీన్ని చూసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి రొటేషన్. మామూలుగా ఇప్పుడు 15 డిగ్రీస్ పెట్టాలనుకోండి, అటువంటివి 15 డిగ్రీస్ ఇది రొటేట్ అవుతుంది. ఓకే, అలాగనమాట. ఇది మీకు మామూలుగా యూనిఫామ్ స్కేలింగ్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు 7, 6. ఓకే, చూడండి ఇక్కడ 87.5 ఉంది, 100 ఉంది. ఇక్కడ దీన్ని నేను 5 చేస్తాను. ఇక్కడ నేను ఇక్కడ చూడండి 87.5 ఇంటూ 83.3 ఉంది. ఇప్పుడు దీన్ని మీరు రెండింటిని ఇలా లాక్ చేసేసారనుకోండి, అప్పుడు లాక్ చేసుకుని మీకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీకు చూడండి ఇక్కడ 50 తీసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా దీన్ని డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. డివైడ్ చేసుకుని ఈక్వల్గా 50 మీరు హారిజెంటల్గా తీసుకుంటే వర్టికల్గా ఎంత అవుతుందో అంత దాన్ని డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. దట్ ఈస్ దిస్ స్కేలింగ్ అనమాట. అలాగే రొటేషన్. నెక్స్ట్ మీకు దిస్ మిర్రరింగ్. ఇంతకుముందు నేను చెప్పాను, మీకు ఆల్రెడీ మాట్లాడాను, మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తాను. ఓకే, ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ఇమేజ్ కాదు, ఎనీ ఆబ్జెక్ట్ ఫ్లిప్పింగ్ చేస్తున్నాం. ఫ్లిప్పింగ్ అంటే డైరెక్షన్ మార్చడం అనమాట. ఇప్పుడు చూడండి, ఇది మిర్రర్ హారిజెంటల్, ఇలాగనమాట. వర్టికల్ ఏదైనా మీరు రెక్టాంగిల్ కూడా మీరు ఏదైనా డిజైన్ చేసి మీరు చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఫ్లిప్పింగ్ హారిజెంటల్, ఫ్లిప్పింగ్ ఆర్ ఇది మిర్రర్ ఆల్సో అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇవి రిలేటెడ్ టు కార్నర్స్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఈ కార్నర్లో కనిపిస్తుంది, రౌండెడ్ కార్నర్ ఒకటి ఉంది, రౌండ్ కార్నర్ అని. ఇంకోటి వచ్చేసి స్కాలోప్డ్ కార్నర్ ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి షేమ్ఫర్డ్ కార్నర్ అంటామండి. ఓకే, ఇది ఒకటి 3 టైప్స్ ఆఫ్ కార్నర్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ క్లిక్ చేశారండి కార్నర్లో, మీరు ఇది సెలెక్ట్ చేసుకుని ఒక వాల్యూ ఇవ్వండి 1. అంటే ఈ కార్నర్ మటుకు 1 ఇక్కడ 1 ఇంచ్లో ఇది రౌండెడ్ తీసుకుందన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు ఈ కార్నర్ ఉంది, ఈ కార్నర్ నేను 1 పెడతాను. విల్ చేంజ్ ద స్టైల్ హియర్. ఓకే, 1. ఓకే, ఐఎమ్ సారీ, ఇక్కడ నేను వాల్యూ ఇక్కడ వేయలేదు, 1. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి రెండింటికి మారిపోయింది సైజ్. ఇది దెన్ కమింగ్ టు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇదే కార్నర్ సెలెక్ట్ చేసుకుని స్కాలప్ వేస్తున్నాను. స్కాలప్డ్ కార్నర్ అంటారు దీన్ని. ఇది షేపర్ కార్నర్ అనమాట. ఓకే, మనకు కావాల్సిన కార్నర్స్ని మనము రౌండెడ్ చేసుకోవాలన్నా, షార్ప్ చేసుకోవాలన్నా యూ కెన్ యూజ్ దిస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి లాక్ ఉంచండి. ఈ లాక్ యూజ్ ఏంటంటే మీరు అట్ ఎ టైం 4 కార్నర్స్ 1 టైం చేయాలి మీరు. సీ ద లాక్. ఇప్పుడు నేను 2 పెట్టాను. ఇది 4 కార్నర్స్ అట్ ఎ టైం అయిపోయాయి అనమాట. ఇన్కేస్ దీన్ని నేను అదే మెజర్మెంట్ పెట్టి రౌండెడ్ చేస్తాను. ఇది 4 కార్నర్స్ అట్ ఎ టైం అయిపోయాయి మీకు. అంటే యూనిఫామ్ స్కేలింగ్ అంటుంది. దిస్ ఇస్ వాట్ యూనిఫామ్ స్కేలింగ్. ఇన్కేస్ మీరు తీసేస్తే నాన్ యూనిఫామ్ స్కేలింగ్ అవుతుంది ఇది. ఇప్పుడు ఈ కార్నర్లో నేను 0 పెట్టేస్తాను, అంటే ఈ కార్నర్లో నాకు స్కేలింగ్ వద్దు. అలాగే ఈ కార్నర్ కూడా స్కేలింగ్ కాదు, రౌండెడ్ కార్నర్ వద్దు అనమాట. అలాగే ఈ కార్నర్లో కూడా అనమాట మీరు, దట్ ఈజ్ ఆల్సో యూ కెన్ డూ 0 అనమాట. అంటే ఇప్పుడు ఈ 2 కార్నర్స్ ఉంది, రౌండెడ్ కార్నర్ అప్లై కాలేదు. ఓకే,
ఇలాగ మీరు యూ కెన్ యూజ్, అంటే మీరు దీన్ని ఇక్కడ వాడాలి అంటే దట్ ఈస్ అప్ టు యువర్ డిజైన్ స్కిల్స్, యువర్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, మీరు మామూలుగా సోషల్ మీడియాలో కానివ్వండి, మీ మెనూ డిజైనింగ్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా వెడ్డింగ్ కార్డ్ డిజైనింగ్లో కానివ్వండి, మీరు టైప్స్ అనమాట, డిపెండ్స్ ఆన్ ద నెసెసిటీ ఆర్ రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ వర్క్ ఆర్ ప్రాజెక్ట్, మీరు దాన్ని మీరు వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా దెన్ కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్ ఇక్కడ. సో ఇప్పుడు ఈ మిగతా కూడా నేను 0 పెట్టేస్తాను. విల్ గోయింగ్ టు మేక్ రిమైనింగ్ ఆల్సో 0. సో దిస్ నార్మల్ రెక్టాంగిల్. ప్రెస్ P ఫర్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ద లేఅవుట్ అనమాట. రైట్, దెన్ కమింగ్ టు ఇది చూడండి, ఇది రిలేటివ్ కార్నర్ స్కేలింగ్ అని ఉంది. ఈ రిలేటివ్ కార్నర్ స్కేలింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని రౌండెడ్ కార్నర్ చేసి పెట్టింటారు, మీరు 4 కార్నర్స్ మీరు రౌండెడ్ చేసి పెట్టింటారు. ఓకే, సే 2 చేద్దాం, కాస్త 2 పెడదాం అనుకోండి. ఇప్పుడు దీన్ని మీరు స్కేల్ చేస్తారనుకోండి, ఇన్ కేసు మామూలుగా స్కేల్ చేసి ఉంటుందంటే, ఇలా చూడండి, స్కేల్ చేసి ఉంటుంటే స్కేలింగ్ తగ్గుతుంది కానీ రౌండ్నెస్ తగ్గట్లేదు. స్కేలింగ్తో పాటు కార్నర్ రౌండ్నెస్ తగ్గట్లేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే దీన్ని క్లిక్ చేయండి, రిలేటివ్ కార్నర్ స్కేలింగ్ క్లిక్ చేసి ఏమవుతుందంటే మీ స్కేలింగ్తో పాటు ఆటోమేటిక్గా కార్నర్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే, దట్ ఈస్ ద యూజ్ వాట్ వీఆర్ హ్యావింగ్ విత్ దిస్ రిలేటివ్ స్కేలింగ్ అనమాట. ఓకే, ఐ రిపీట్ వన్ మోర్ టైం ఫర్ నాట్ టు కన్ఫ్యూజ్ దిస్. ఓకే, ఇప్పుడు ఒక రెక్టాంగిల్ డ్రా చేసాము. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు ఒక చోట 3 పెడతారు. ఓకే, ఇప్పుడు దీన్ని మనము లాక్ చేసేస్తాము. దీన్ని మనం స్కేల్ చేస్తాము. మామూలుగా స్కేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది చూడండి, ఇది కార్నర్ ఇలాగే ఉంది, ఇది తగ్గట్లేదు. అలా కాకుండా మీరు దీన్ని రిలేటివ్ కార్నర్ స్కేలింగ్ మీరు యాక్టివేట్ చేసి చేయండి. సో ఆటోమేటిక్గా మీ కార్నర్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద యూజ్ వాట్ వీఆర్ హ్యావింగ్ విత్ దిస్ వన్ అనమాట. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ కమింగ్ ఇది వచ్చేసి అవుట్లైన్ విడ్త్. ఇది విడ్త్ ఆఫ్ దిస్ అవుట్లైన్ అనమాట. మీరు ఇక్కడ పెంచుకోవచ్చు, దీన్ని ఎంత కావాలంటే అంత మీరు పెంచుకోవచ్చు అనమాట. దెన్ కమింగ్ టు దిస్ వన్, ద స్టైల్ ఆఫ్ దిస్ అవుట్లైన్. డాట్స్ ఒక చోట ఉంటాయి, కొన్ని చోట్ల చిన్న చిన్న స్మాల్ రెక్టాంగులర్ షేప్స్లో ఉంటాయి అన్నమాట. దిస్ కొన్ని చోట్ల గ్యాప్ తక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, వాట్ యూ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ చూస్ అనమాట. దిస్ ద స్టైల్ ఆఫ్ దిస్ లైన్, దిస్ ద విడ్త్ ఆఫ్ ద లైన్ అనమాట, అవుట్లైన్ అనమాట. ఇప్పుడు దీన్ని కలర్ మార్చాలంటే మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. కలర్ స్వాచెస్ మీద వచ్చి రైట్ క్లిక్ చేస్తే ఆ కలర్స్ ఆటోమేటిక్గా మారిపోతాయి అనమాట. అవుట్లైన్ కలర్ ఓన్లీ. మామూలుగా లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేస్తే ఫిల్లింగ్ కలర్ రీప్లేస్ అవుతుంది అనమాట. రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే అవుట్లైన్ కలర్ ఫిల్ మారుతుంది. లెఫ్ట్ క్లిక్ చేస్తే మీరు ఈ ఫిల్లింగ్ కలర్ రీప్లేస్ అవుతుంది అనమాట. రైట్, సో దిస్ వాట్ యూ క్యాన్ డూ విత్ దిస్ రెక్టాంగులర్ టూల్. ఓకే, సో మీరు రెక్టాంగులర్ టూల్లో యూ కెన్ మీకు యాజ్ పర్ యువర్ హ్యావింగ్ చాయిసెస్ యూ కెన్ డూ ఎ లాట్ అండ్ సో మెనీ. యూ కెన్ మేక్ బ్యానర్స్, ఓకే, పోస్టర్ డిజైనింగ్, బ్యానర్ డిజైనింగ్, ఓకే, ఎనీథింగ్ వాట్ ఎవర్. ఏదైనా విజువల్ యాడ్ చేస్తున్నాను మీరు, దానికోసం మీరు ఫ్లెక్సీ డిజైనింగ్లో వీటంతా మీరు రెక్టాంగులర్ టూల్ని మీరు యూస్ చేయొచ్చు అనమాట. దెన్ కమింగ్ టు ఎలిప్స్ అనమాట. ఓకే, హోల్డింగ్ కంట్రోల్కి మీరు ఎలిప్స్ డ్రా చేయండి, లాగా మీకు ఈక్వల్ సైజ్ వస్తుంది అనమాట. ప్రెస్ P. సేమ్, ఈవెన్ దీని ఎలిప్స్ కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఓకే, మీకు చూడండి ఇక్కడ సేమ్ ఫీచర్స్ ఆల్మోస్ట్. బట్ ఏమంటే ఇక్కడ కనిపిస్తుంది ఇది. ఈ టూల్స్ ఎలిప్స్, పై, దెన్ ఆర్క్. ఈ పై అంటే మామూలుగా మనకు బిజినెస్ గ్రాఫిక్స్ ఉంటాయి, బిజినెస్ గ్రాఫ్స్, వాటిలో వీటిని ఎక్కువ యూస్ చేస్తుంటాం అనమాట. ఈ బిజినెస్ గ్రాఫ్స్లో వీటిలో వాటి కోసం మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అనమాట. ఓకే, ఈ పై గ్రాఫ్ అనేది ఇది ఎంత ఉండాలి ఏం లేదని మీరు ఈ వాల్యూస్ని బట్టి మీరు ఇక్కడ క్లిక్ చేసి దీన్ని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ పై కానీ మీరు డిగ్రీస్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, రైట్. అలా కాకుండా మీరు ఈ షేప్ టూల్ తీసుకుని కదా, షేప్ టూల్తో కూడా మీరు యూ కెన్ అడ్జస్ట్ దిస్ వన్ అనమాట. దిస్ ఓకే, ఈ పైని మీరు యూ కెన్ అడ్జస్ట్ దిస్ యూజింగ్ దిస్ షేప్ టూల్. ఐమ్ యూజింగ్ ద షేప్ టూల్ అనమాట. ఇంకొక చిన్న అడ్జస్ట్మెంట్, ఈవెన్ మీకు ఒక స్మాల్ అప్డేషన్ ఏమంటే, మీరు వెన్ యూ ఆర్ డ్రాయింగ్, వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ రెక్టాంగిల్ టూల్, ఈవెన్ ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏమంటారు మన ఈ షేప్ టూల్ తీసుకుని మీరు యూ కెన్ అడ్జస్ట్ దీస్ కార్నర్స్. దట్ ఈస్ వన్ యూజ్ వాట్ యూఆర్ హ్యావింగ్ అనమాట. మీకు ఇంత చెప్పడం మర్చిపోయాను. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అగైన్ ఎలిప్స్. సేమ్, ఫిల్ ద కలర్. ఓకే, అవుట్లైన్ రైట్ క్లిక్. ఓకే, ఫిల్లింగ్ లెఫ్ట్ క్లిక్, సేమ్ అనమాట. ఓకే, థిక్నెస్, ఇంక్రీజ్ ద థిక్నెస్ ఆఫ్ దిస్ అవుట్లైన్, స్టైల్ ఆఫ్ ద అవుట్లైన్. ఓకే, ఇవన్నీ అనమాట. రైట్, సో దిస్ ఇస్ వాట్ యూ కెన్ డిజైన్ with this ellipse.
యూ కెన్ మేక్ ఇట్ స్మాల్, యూ కెన్ మేక్ ఇట్ బిగ్. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను మీకు ప్రాజెక్ట్ వైజ్ వీడియోస్ చేస్తాను, అప్పుడు మీకు వీటిని ఎగ్జాక్ట్గా ఎలా వాడాలి, ఎక్కడ వాడాలని మీకు చెప్తాను. ప్రస్తుతానికి మీకు ఐ మేకింగ్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అనమాట, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ఎలిప్టికల్ టూల్, రైట్? ఫైన్. మీరు మామూలుగా వీటిని చేంజ్ ద కలర్, ఓకే, యూ కెన్ మేక్ ద యూజ్ ఆఫ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట, రైట్? ఫైన్. నెక్స్ట్ వచ్చేసి పాలిగాన్ టూల్. ఈ పాలిగాన్ టూల్ యాజ్ యూజువల్ వీఆర్ హ్యావింగ్ హియర్ 6 పాయింట్స్ ఆర్ దేర్, 6 డైరెక్షన్స్ ఆర్ దేర్, ఓకే. మామూలుగా ఇందులో మీరు కలర్ ఫిలప్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇక్కడ కూడా. బట్ వన్ అడ్వాంటేజ్ ఏమంటే యూ కెన్ ఇంక్రీజ్ దిస్ పాయింట్స్, ఓకే. ఇక్కడ కనిపిస్తుంది సైడ్ సెట్ పాయింట్స్ నుంచి లేదా సైడ్స్ కూడా అనొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ షేప్ టూల్ తీసుకొని ఈ పాలిగాన్లో ఒక దాని లోపలికి పుల్ చేస్తున్నాను. సీ దిస్, యూఆర్ గెటింగ్ ఏ బ్యూటిఫుల్ స్టార్ షేప్ హియర్, ఓకే. దిస్ కెన్ చేంజ్ ద కలర్, యూ కెన్ సీ దిస్. ఇన్ కేస్ మీరు దీన్ని ఇలా మౌల్డ్ చేసి చూసి కూడా మీకు యూఆర్ గెటింగ్ ఏ వెరీ బ్యూటిఫుల్ డిజైన్. మీకు స్టార్టింగ్లో కూడా ఒకసారి ఇంట్రడక్షన్ క్లాస్ కూడా మీకు చెప్పాను దీని గురించి. సీ దిస్, దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ వాట్ యూఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ పాలిగాన్ టూల్, ఓకే. మామూలుగా మనం మాన్యువల్గా డ్రా చేస్తే మీకు చాలా కష్టం అవుతుంది అన్నమాట. బట్ వెరాజ్ యు ఆర్ గెటింగ్ వెరీ ఈజీలీ విత్ దిస్ పాలిగాన్ టూల్, ఓకే. సో హౌ యు ఆర్ గోయింగ్ టు యూజ్, వేర్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ అనేది దట్ ఈస్ అప్ టు యూ అనమాట. మీరు డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ ఇది, ఓకే, రైట్. నౌ కమింగ్ టు అదర్ టూల్ వచ్చేసి ఇక్కడ స్టార్ టూల్. స్టార్ ఉంది ఇక్కడ. టేక్ ద స్టార్ టూల్, డ్రా హియర్. ఈ స్టార్ టైప్స్ ఆఫ్ 2 స్టార్స్ ఉన్నాయి, ఓకే. ఓకే, దీంట్లో కూడా మీరు యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ దిస్ వన్, ఓకే. దీన్ని కూడా మీరు కెన్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద పాయింట్స్ ఇన్ ద పాయింట్స్ ఆఫ్ ద స్టార్, యూ కెన్ ఇంక్రీజ్ ద డిక్రీజ్, ఓకే. ఇది ఒక టైప్ ఆఫ్ స్టార్ అనమాట. దెన్ కమింగ్ టు ద అదర్ వన్, దిస్ ఇస్ నార్మల్ స్టార్, ఓకే. దిస్ ఇస్ నార్మల్ స్టార్. దీన్ని కూడా మీరు పాయింట్స్ పెంచవచ్చు, బట్ స్టిల్ యూ కెన్ యూజ్ దిస్ యాజ్ అ నార్మల్ స్టార్ అనమాట, ఓకే. ఇలాగా దిస్ ఇస్ నార్మల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్లో కాంప్లెక్స్ స్టార్ ఉంటుంది, దీన్ని ఇది వచ్చేసి స్టార్ అంత, ఓకే, రైట్. ఇందులో కూడా మీకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే కాంప్లెక్స్ స్టార్ మీరు డ్రా చేసినప్పుడు, సారీ ఇక్కడ when you draw the complex star here, మీరు యూ కెన్ యాడ్ నోడ్స్ హియర్, ఓకే. మీకు ఎక్కడైనా మీకు ఇంట్రెస్ట్ ఎనీ ప్లేస్ ఇఫ్ యూ వాంట్ యాడ్ ద నోడ్ యూ కెన్ యాడ్ నోడ్ అనమాట. నోడ్ అంటే పాయింట్, ఓకే. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా మీరు చేంజ్ చేస్తే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్టార్ అనమాట. అంటే ఆ విధంగా ఆ పాయింట్ వైజ్ కూడా మీకు ఇక్కడ డిజైన్ ఫామ్ అవుతుంది, ఇందులో డిజైన్ ఫామ్ అవుతుంది అనమాట, ఓకే. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ స్టార్స్. చాలా యూజెస్ ఉన్నాయి ఇంకా వీటిలో, బట్ మీకు జస్ట్ గివింగ్ ఎ డెమో హియర్. దెన్ కమింగ్ టు ది స్పైరల్. స్పైరల్ అనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో మీకు తెలుస్తుంది దీని నుంచి. దీన్ని మనం టెక్స్ట్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ఏవైనా డిజైన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ఓకే. ఈ స్పైరల్ టూల్ చాలా బాగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్. మీరు ఫ్యూచర్లో మీకు ఫర్దర్ క్లాసెస్లో మీకు తెలుస్తుంది దీని యూజ్ ఏంటనేది, రైట్. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ స్పైరల్ టూల్. ఇది సేమ్ యాజ్ వెల్ ఫ్లిప్, వర్టికల్, హారిజాంటల్, వర్టికల్, ఓకే. మీరు ఈవెన్ టెక్స్ట్ని కూడా మీకు స్పైరల్ టైప్లో మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు నేను చెప్తాను, ఇంకా గోయింగ్ టు షో యూ. టైమింగ్ మీకు ఇక్కడ మీకు ఏమంటారంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ ఫర్ ద అదర్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాగరిథమిక్ స్పైరల్ ఉంది. ఇప్పుడు దీనికి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ ఏమంటే దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ దీనికి వచ్చేసి ఇక్కడ స్పేసింగ్ ఈక్వల్గా ఉంటుంది, ఈ మధ్యలో ఉండే స్పేసింగ్ ఈక్వల్గా ఉంటుంది. దీనికి అలా కాదనమాట. లోపలికి వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్గా కంప్రెస్ అయిపోతుంటుంది అనమాట ఈ సైజు, ఓకే. ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 స్పైరల్స్ హియర్ అనమాట. రిమైనింగ్ యాజ్ యూజువల్ సేమ్ అనమాట, ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ మోర్ ఆప్షన్ వాట్ యూఆర్ హ్యావింగ్ హియర్ ఈజ్ కామన్ షేప్స్. ఇక్కడ ఉంటే కామన్ షేప్స్ అనమాట. ఇది రెడీమేడ్ షేప్స్ చాలా ఉన్నాయి మీకు ఇక్కడ, రైట్. యూ కెన్ యూజ్ ద షేప్స్ విచ్ ఎవర్ యూ వాంట్ యాజ్ పర్ యువర్ నెసెసిటీ ఆర్ రిక్వైర్మెంట్ యాజ్ పర్ యువర్ project notice. See these arrows are there, okay. So many shapes are there, okay. మీరు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు డిజైనింగ్లో వీటిని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు, ఓకే. సో ట్రై టు టేక్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టూల్స్. దెన్ కమింగ్ టు కామన్ షేప్స్ అని ఇది ఒకటి అయిపోయింది. ఇంపాక్ట్ టూల్ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద డిజైనింగ్ టూల్ అనమాట. యాజ్ అ బ్యాక్గ్రౌండ్ దీనిలాగా మనం దీన్ని వాడచ్చు, ఓకే. సో దీని గురించి డీటెయిల్ ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము, ఫైన్. దెన్ కమింగ్ టు అదర్ వన్ వచ్చేసి గ్రాఫ్ పేపర్ అనమాట. డ్రాయింగ్ చేసే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మీరు ఇది వచ్చేసి ఆల్రెడీ గ్రాఫ్కి వాల్యూస్ ఇచ్చేసారు ఇక్కడ.
సో వెన్ యూ డ్రా పేపర్ లైక్ దిస్ మీకు ఇన్ని రోస్ అండ్ కాలమ్స్ వస్తాయన్నమాట. ఓకే, అలా కాకుండా మీకు నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ రోస్ అండ్ కాలమ్స్ కావాలంటే మీకు 6x4. ఓకే, ఫస్ట్ మీరు ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో మీకు అప్పుడు ఏమవుతుందంటే మీ గ్రాఫ్ పేపర్లో 6 1 2 3 4 5 6 రోస్, ఓకే 1 2 3 4 5 6 కాలమ్స్ అనమాట. అలాగా మీకు డ్రా వస్తాయి అన్నమాట. మీకు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ వస్తాయన్నమాట. ఇక్కడ పెంచుకోవచ్చు వీటిని కావాలంటే. నెంబర్ ఆఫ్ కాలమ్స్ 15. ఓకే, ఇప్పుడు కాలమ్స్ పెరిగిపోయాయి, ఇక్కడ రోస్ వచ్చేసి సేమ్ 6 ఉన్నాయన్నమాట. రైట్, దిస్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ దిస్ గ్రాఫ్ పేపర్ ఫర్ డ్రాయింగ్ కావచ్చు, ఎనీ అదర్ నెస్ట్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ టూల్స్ ఆఫ్ టూల్ బార్ అనమాట. ఓకే, ఈరోజు మనం ఏం చూసాము, ఇక్కడ రెక్టాంగిల్ చూసాము, ఎలిప్స్ చూసాము, పాలిగాన్ చూసాము. ఒక పాలిగాన్లో స్టార్, స్పైరల్, కామన్ షేప్స్, ఇంపాక్ట్. మీకు అంతా జస్ట్ బ్రీఫ్ ఓవర్ చేస్తున్నాం. మీరు ఏం చేయండి ఫ్రెండ్స్, మీరు యూ బెటర్ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఎక్స్ప్లోర్ ద టూల్స్ అనమాట. మీకు నేను ఒక విషయం ఏం చెప్పగలంటే, ప్రతి ఒక్క ఆప్షన్ని నేను టచ్ చేస్తాను వెన్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ ద ప్రాజెక్ట్స్. మీకు ప్రాజెక్ట్ శాంప్లింగ్ చూపిస్తాను అనమాట, ఎలా చేయాలి అనేది. ఒక ఫ్లెక్సీ బోర్డ్ ఎలా డిజైన్ చేయాలి, ఒక బ్యానర్ ఎలా డిజైన్ చేయాలి, ఒక పోస్టర్ ఎలా డిజైన్ చేయాలి, మీకు ఇవన్నీ మీకు నేను వర్క్ వైజ్ చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు ఏం చేస్తున్నా అంటే, ఐఎమ్ షోయింగ్ యూ హౌ టు యూజ్ దీస్ టూల్స్. ఓకే, హౌ టు నో ద మీన్స్ ద యూసేజ్ ఆఫ్ ద టూల్స్ అనమాట. అది మటుకు మాత్రమే మీకు నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, స్టిల్ దెర్ ఇస్ ఎ లాట్ టు ట్రావెల్ అవర్ సెల్ఫ్. రైట్, మనము చేయాల్సిన జర్నీ ఇంకా చాలా ఉంది ఇక్కడ. అప్పుడు మీకు ఐ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్ ఆల్ దీస్. రైట్, ఫైన్. మీకు ఇంకా మీకైనా డౌట్స్ అయినా ఇలాంటివి ఉంటే యూ కెన్ రైట్ ఇన్ మై కామెంట్ బాక్స్. ఓకే, ఐ కెన్ రెస్పాండ్ యూ. ఓకే, యాజ్ పర్ మై టైం. రైట్, ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.